అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఈరోజు ఇంకొక విషయం గురించి తెలుసుకుందాం. చాలా విషయాల గురించి తెలుసుకున్నాం. మన చేతిలో మన అదృష్టం ఎంత తెలుసుకున్నా ఎంతో కొంత ఉంది అనేసి నిరాశ అనేది ఉంటుంటుంది. ఇది ఎప్పుడూ నేను ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాను. ఎంతో కొంత నిరాశ, నిస్పృహ ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇంకేమో ఉందేమో అని. అది కూడా ఆస్ట్రాలజీలో, ఈ జ్యోతిష్యంలో ఆస్ట్రాలజీ ఇంపార్టెంట్. దీనిలో అవి కూడా మారుతుంటాయి, రేఖలు కూడా మారుతుంటాయి. మనం అనుకునే తప్పు లేదు, రేఖలు కూడా మారుతుంటాయి. ఒక 6 మాసాలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మారుతుంటాయి చిన్న చిన్న రేఖలన్నీ. అలాంటప్పుడు ఈవేళ చెప్పింది ఆ రోజుకు ఉండదు, ఆ విధంగా ఉంటాయి అన్నమాట. మనం ముఖ్యమైన రేఖలు నిన్న కూడా చెప్పుకున్నాం. ఒకటి ఇది జీవిత రేఖ, ఇది బుద్ధి రేఖ, ఇది ఉదయ రేఖ. ఇలా ఉంటాయి కదా. ఇదేమో ధనరేఖ. ధనరేఖ గురించి చెప్పేటప్పుడు ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక మొక్క పెట్టుకున్నాం. జీవిత రేఖ గురించి ఇంకా చాలా ఉన్నాయి. జీవిత రేఖ గురించి తెలుసుకుందాం. జీవిత రేఖ ఇక్కడి నుంచి బయలుదేరి, ఇది కుజస్థానం, ఇక్కడి నుంచి బయలుదేరి ఇలాగొచ్చి ఇక్కడ ముగుస్తుంది. ఈ మణికట్టు, కంకణ రేఖల్లోనూ ఇవి కూడా రేఖలు కూడా సూచిస్తాయి జీవితాన్ని. కానీ మెయిన్ దీన్నే తీసుకుంటారు, జీవిత రేఖ. ఇలాగ ఈ విధంగా ఉన్నట్టుగా ఉంటే 100 సంవత్సరాలు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 100 సంవత్సరాలు బతుకుతాడు అన్నమాట. ఇదే రేఖ రకరకాలుగా ఉంటుంటుంది. ఇవి మిగతా రేఖలు తీసిద్దాం. ఈ జీవిత రేఖ గురించి చెప్పుకుందాం. ఇదే రేఖ, జీవిత రేఖ రకరకాలుగా ఉంటుందండి, అనేక రకాలుగా ఉంటుంది. జీవితం మొత్తం జీవిత రేఖ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరితే కుజస్థానం నుంచి బయలుదేరి ఇలా కూడా ఉంటుంది జీవిత రేఖ. దీన్ని కూడా 100 సంవత్సరాలని ప్రామాణికంగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది తక్కువలో వచ్చింది, దూరం నుంచి రాలేదు. మణికట్టు దగ్గర ముగియలేదు. దీని అంతం అనేది ఇక్కడ రాలేదు. కానీ అందుకే శుక్రస్థానం అనేది లోపించింది. శుక్రస్థానం లోపించింది, ప్లస్ దీని లెంత్ కూడా తగ్గింది అన్నమాట. ఇక్కడి నుంచి రావాల్సింది ఇక్కడి నుంచి వచ్చింది. ఇది 100 సంవత్సరాలు అని మనము క్యాలిక్యులేషన్ వేసుకోకూడదు. 80, 90 ఆ విధంగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కూడా ఉంటుంది. ఇంకో జీవిత రేఖ చూద్దాం. ఫస్ట్ ఇలా తీసాం కదా, ఇది వస్తుంది. ఇప్పుడు చంద్రస్థానం లోపించింది, ఇంకా ఎక్కువ సంవత్సరాలు బతకడానికి అవకాశం. ఇది ఏ ఆటంకాలు లేకుండా ఉండాలండి. ఈ విధంగా జీవిత రేఖకి మధ్యలో ఏవి ఉండకూడదు. ఒక ఎంటువులు కానీ, యువాలు కానీ, యువమంటే ఇలాగ ఉంటుంది. యువం ఉంటుంది, అది కూడా ఉండకూడదు. ఉండే ప్రమాదమే. ఈ జీవిత రేఖ మీద ఇలాంటివి ఉండకూడదండి. ఇంటిలో ఉండకూడదు. తర్వాత అడ్డు రేఖ ఉండకూడదు. అడ్డు రేఖ అంటే ఇలాగ ఉండాలి, అవి ఉండకూడదు. అంతే కట్ చేసినట్టుగా. ఏవో బాధలు అవన్నీ వస్తుంటాయి, ఆటంకాలు, బాధలు జీవితం, ఇలాంటివి ఉండకూడదు. అలాగే నక్షత్రం ఉండకూడదు, వృత్తం ఉండకూడదు, నక్షత్రం ఉండకూడదు, ఒత్తులు ఉండకూడదు. ఇవే ఉన్న ప్రమాదాలే. ఇలాంటివే ఉండకూడదండి. ఉండనప్పుడు హ్యాపీగా అతని జీవితం వెళ్ళిపోద్ది అన్నమాట. 100 సంవత్సరాలకి ఏ లోటుపాటు లేకుండా జీవితం వెళ్ళిపోద్ది. ఇదే జీవిత రేఖ. ఇక్కడి నుంచి
బయలుదేరుతుంది కదా, ఇక్కడి నుంచి కూడా బయలుదేరుతుంది. ఇక్కడి నుంచి బయలుదేరి ఇలా వచ్చి ఇప్పుడు లెంత్ పెరిగింది కదా, ఇంకో మరో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అనమాట. 110 115 సంవత్సరాలు 120 సంవత్సరాలు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఈ గురుస్థానం దగ్గర నుంచి బయలుదేరింది. ఇతని జీవితంలో మంచి హోదా, పలుకుబడి మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. ఎప్పుడు దేనికి లోటు ఉండదు, అంత హోదాలో ఉంటారన్నమాట. ఆయుష్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇలాగొచ్చి ఇంకొక విధంగా ఉంటుంది. ఈ రేఖ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడి నుంచి ఇటు ఒకటి వెళ్తుంది, ఇటు ఒకటి వెళ్తుంది. ఈ విధంగా ఉంటుంది. ఇలాగొస్తూ ఇవి కూడా అభివృద్ధి రేఖలు. ఇక్కడికి ఇలాగొస్తూ ఇక్కడ విడిపోద్ది, మళ్ళీ ఇక్కడ విడిపోద్దండి. ఇక్కడ 2 పాయలు కానీ 3 పాయలు కానీ విడిపోద్ది. ఇక్కడ భవిష్యత్తు బాగుంటుంది. ఇక్కడే 75-80 తర్వాత 80 సంవత్సరాలు, మినిమం 70 సంవత్సరాల తర్వాత, ఇంకా ఆ టైంతో వార్ధక్య దశే కదా, సంవత్సరాల్లో కొంచెం బాధలు ఉంటాయి. ఏ విధంగా బాధలు ఉంటాయని చెప్పుకోలేము. కొన్ని కష్టాలు, బాధలు, నష్టాలు అన్నీ ఉంటాయి. ఇక్కడి నుంచి అవి తప్పదు, అనుభవించాలి. ఈ విధంగా ఉన్నవాళ్ళు రేఖకి కంపల్సరీ అనుభవించాలి. జీవిత రేఖ ఈ విధంగా కూడా ఉంటుంది. ఒక్కటన్నే చాలు. ఈ విధంగా కూడా ఉంటుంది. ఇందా చెప్పాను 3 రేఖలు ఉండదు, 3 గీతలు ఉంటాయి. డెల్టా ప్రాంతం ఇది. డెల్టా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడి నుంచి ఇడిపోతుంటాయి అన్నమాట. స్వర్ణముఖి నదిలాగా త్రివేణి సంగం నదులు ఎలాగైతే ఒకే దగ్గర కలిసి మళ్ళీ ఇడిపోతుంటాయో ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వరకు వచ్చి బాగా వస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇడిపోతాయి రేఖలు. ఇటు ఒకటి 3 ఉంటాయి, 4 కూడా ఉంటాయి. ఆ విధంగా ఉంటాయి. బహుశా మనం 3 తీసుకుందాం, అంతకంటే ఎక్కువనే ఫలితాలు తక్కువ ఉంటాయి. అంటే చెడు ఫలితాలు, వీటికింత కొన్ని చెడు ఫలితాలు. ఎక్కడ ఏ విధంగా జీవిత రేఖ ఈ విధంగా కూడా ఉంటాయి. కొన్ని జీవిత రేఖలు ఈ విధంగా కూడా ఉంటాయి. ఇతనే జీవితాంతం సుఖం ఉండదు. ఈ విధంగా ఉన్నాయి. ఈ విధంగా రేఖలు ఉంటే జీవితాంతం కూడా సుఖం అతనికి, ఈ జాతకునికి ఉండదు. ఆ విధంగా ఉంటుంది ఒక్కొక్క రేఖ, ఒక్కొక్క జాతకుడికి. ఇంకో విధంగా కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరిందా, ఇక్కడి నుంచి ఇలాగ వచ్చిందా, ఇలాగ వస్తుంది. మళ్ళీ ఇక్కడ వరకు ఉంటాయి. బొట్టల వేని వరకు, చేతి వెనక భాగం బొట్టల వేని వరకు వస్తుంది అన్నమాట. ఇలా కూడా ఉంటుంది. ఇది కూడా 110-115 సంవత్సరాలు. యువతల బొట్టల వేని వరకు వెనక వరకు వచ్చింది మనకు కనిపించదు. రేఖలు చాలా జాగ్రత్త చూస్తే కానీ కనిపించదు. అన్ని సంవత్సరాలు ఇప్పుడు ఎవరు బతకడం లేదు, కానీ యాక్చువల్గా ఇలా ఉన్న వాళ్ళు కంపల్సరీ బతుకుతారు. ఏదో ఒక విధంగా మంచం మీద ఉండేనే బతుకుతారు. లేకపోయిన పరిస్థితులు ఉన్నాయి, ప్రాణం మట్టుకు పోదు. అలాగ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఇవి రకరకాలుగా ఉంటాయండి జీవితంలో. ఇంకో రేఖ గురించి చెప్తాను. ఇంతకు ముందే చెప్పాను. ఈ విధంగా ఉంటుంది ఒక రేఖ. ఇక్కడ వరకు మొత్తం లాస్ట్ వరకు ఉంటాయి కొంతమందికి ఇక్కడ వరకు వచ్చి మిగతాది ఇలాగ ఉంటుంది. కొంతమందికి గొలుసు ఇక్కడ వరకు ఉండి ఇలాగ ఉంటుంది, ఇలాగ కూడా ఉంటుంది పందిర్లాగా. ఇక్కడ వరకు బాగుంటుంది, ఆరోగ్యం సుఖంగా ఉంటుంది. 30 సంవత్సరాల వరకు, 25-30 సంవత్సరాలు. మళ్ళీ ఇదంతా బాధలే. మళ్ళీ ఇక్కడి నుంచి లాస్ట్లో జీవితం బాగుంటుంది. ఇలా ఉంటాయండి.
నేను బాగుంటుంది బాగోదు అనేదే చెప్తాను. మిగతావన్నీ చూడాలంటే చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట. వాటి మీద ఏ గుర్తులు ఉన్నాయో ఏవి లేవు అవి కూడా చూసుకోవాలి. అన్నీ చూసుకుంటే కానీ కరెక్ట్గా రాదు. బాగుంది బాగున్నట్టుగా చెప్పాలి. అది ఏ బాగు అనేది ఎవరికి తెలియదు. బాగులేదని చెప్పాలి. ఇదే గుర్తు ఇలాగొచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా ఇడిపోద్ది, చంద్రస్థానంకి వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి ఈ విధంగా కూడా ఉంటాయి. ఇక్కడ వరకు హ్యాపీగా జీవితం వెళ్ళిపోద్దండి. ఇక్కడ వరకు ఇక్కడి నుంచి మట్టుగా మిగతా జీవితం ఉంటుంది. ఇది జీవిత రేఖ. కానీ ఈ భాగం అనేది ఇదే దీనికి సంబంధించింది. ఇక్కడి నుంచి 65, 70 నుంచి చాలా ఇబ్బందులు పడతారనమాట. ఏ కారణం వల్ల ఇబ్బందులు పడతారనేది తెలియదు. మిగతా జీవితం మట్టుగా చాలా కష్టాలు ఇబ్బందులు అలాగున్నట్టుగా ఉంది. తప్పదు. ఎన్ని సంవత్సరాలు 65, 50 కరెక్ట్గా లెక్కింపులేము, కానీ ఎవరు కరెక్ట్గా చెప్పలేరు. సుమారు వేసుకుంటున్నాం మనం. ఒక 5 సంవత్సరాలు ఇటు అటు డిఫరెన్స్. ఈ విధంగా కూడా ఉంటుంది. ఈ చంద్రస్థానానికి వెళ్ళిందనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ఒకరోజు మతి స్థిమితం ఉండదు, ఒకరోజు ఇల్లే మర్చిపోతుంటాడు, ఒకరోజు వికారం, అనేక రకాలుగా ఉంటుంది అన్నమాట. చేసిన పని చేయలేడు. ఇంకొకరు చెప్పినా అది కూడా మర్చిపోతుంటాడు. ఆ విధంగా ఉంటుంది ఆ జాతకం. అతని తలుగా ఇది ఈ విధంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇదే జీవిత రేఖ మీద జీవిత రేఖ మీద ఎన్ని ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ అడ్డురేఖ ఉన్నాయి, లేకపోతే ఇంటూ ఒకటి ఉన్నాయి. ఇక్కడ పక్కన దీనికి ఆనించి ఉండాలి ఇంటూ. దీనికి కత్తిరి అంటారు, ఇంటూ అంటారు. దీనికి ఆనించి ఇలా ఉండాలి. అంతే జీవిత రేఖకి ప్రమాదం. జీవితం మీద ఏదో ఒక ఇబ్బందులు ఆటంకాలు అన్నీ కలుగుతాయి. అడ్డురేఖ కూడా ప్రమాదమే. ఏదో చిన్న చిన్న యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే యువం ఇందాకే చెప్పాను మీకు. యువం ఇలాంటివి ఏవి ఉండకూడదండి. ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఒక్క చతుర్భుజం దీనికి ఆనించి ఉన్నా, లేకపోతే ఈ విధంగా ఉన్నాయి. దీనికి ఆనించి ఈ విధంగా 4 పక్క ఎక్కువ డబుల్ ఫలితాలు ఇస్తుంది. ఇది త్రిబుల్ ఫలితాలు ఇస్తుంది. ఇది 1కి 3 ఫలితాలు ఇస్తుంది, 1కి 2 ఫలితాలు ఇస్తుంది. ఇది లంబం ఇది భూమిని ఆక్రమించుకొని ఉన్నది. దేనికి సంబంధం లేనట్టుగా ఉందన్నమాట ఏర్పడింది. ఈ విధంగా కొమ్మిటున్నే ఒక ఇటు అటు ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. సమానంగా చతురస్రాకారం ఉండదు. ఈ చతుర్భుజం కానీ ఒక్కటి ఉన్నట్టుగా ఉంది. ఇలాంటివి ఎన్ని ఇంటులు, ఎక్కడికక్కడ కత్తిర్లు, ముక్కలు, ఏది అయిపోయినా జీవితాన్ని వజ్రకవచంలాగా కాపాడుతుంది. ఇది ఒక్కటి చాలు. ఎక్కడున్నాను ఈ కింద ఉన్నాయి, ఇక్కడ కాకుండా కింద ఉన్నాయి చాలు, లేదు ఎక్కడున్నా చాలు. ఇలాంటివి ఎన్ని అయినాయి. లేకపోతే ఇక్కడ కటింగ్ అయింది కదా, ఈ కటింగ్ దగ్గర ఉన్నాయి, ఎక్కడున్నాయి చతుర్భుజం. ఈ జీవితంలో వీడికి ఏ ఇబ్బంది ఉండదు. ఎన్ని కష్టాలున్నా తొలగిపోతుంటాయి. అటువంటిది ఈ చతుర్భుజం అన్నమాట. లేదు చతుర్భుజం కాకపోతే ఒక త్రిభుజం, ఇది ఉన్నా అది ఉన్నా మంచిదే. ఈ రెండాటిల్లో ఏ ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా అతని జీవితంకి ఏ డోకా ఉండదన్నమాట. అంత హ్యాపీగా ఉంటుందన్నమాట జీవితం. ఒక్క చతుర్భుజం ఎక్కడ ఉందో చూసుకోండి. ఒకవేళ ఉన్నట్టుగా ఉంటే ఆ జాతకానికి ఇంకా తిరుగు ఉండదు.
అంత బాగుంటుంది. ఇవి ఇక్కడే కాదు, ఏ రేఖ మీద ఉంటే ఆ రేఖ ఫలితాలు ఇస్తుంటుంది. ఇది ఆరోగ్యానికి ఫలితాలు ఇస్తుంది. జీవిత రేఖ మీద ఉంటే అతని ఆరోగ్యం కాపాడడానికి, అతని ఆరోగ్యం గురించి ఫలితాలను ఇస్తుంది. అదే ధనరేఖ మీద ఉంటే ధనం అభివృద్ధి చేయడానికి ఫలితాలు ఇస్తుంది. ఇంకో దాని మీద ఉంటే విద్య రేఖ మీద ఉంటే విద్యా అభివృద్ధి చేయడానికి, ఉద్యోగ రేఖ మీద ఉంటే ఉద్యోగం అభివృద్ధి, ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ రెండు అంత ఫలితాలను ఇస్తుంటాయి. అదే ఈ విధంగా ఉంటాయి. ఈ త్రిభుజం చతుర్భుజం ఇవి లేకపోయినా ఒక రెండో జీవిత రేఖ అనేది ఉంటుంది. ఎక్కడి నుంచి బయలుదేరితే దీని పక్కనే ఉంటుంది అన్నమాట. ఇలాగ ఉంటుంది. ఇది ఈ ఆటంకాలు ఎన్ని ఎక్కడి నుంచి వచ్చినా ఇది కాపాడుతుంటుంది. ఈ రెండో జీవిత రేఖ కాపాడుతుంటుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏమీ అవ్వదు ఆ జాతకునికి. అంత పవర్ఫుల్ అయిన రేఖ ఇది కూడా దేవుడు ఇచ్చిన రేఖను అంటారు. అందరికీ ఉండదు, చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈ విధంగా ఉంటాయండి జీవిత రేఖ. ఇంకా ఉన్నాయి చెప్పుకోవాలంటే చాలా నిమిషాలు అయిపోతుంది.